ఏదో ఒక గొడవ కావాలని తీసుకొచ్చి వాళ్ళే సృష్టించి కాంట్రవర్సీలు చేస్తే సినిమాకి హైప్ అనేది పెరుగుతుంది. సో వ్యూవర్స్కి బాగా రీచ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఆయన చాలా చూసాం కూడా. సో అందులో భాగమేమని అనుకోవచ్చు అంటారా మేము? అయితే ఎప్పుడైనా సరే అండి, సో చాలామంది అనుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే అండి, తీపి కూడా ఒకసారి తింటేనే అద్భుతంగా ఉంటుందండి. 10 సార్లు తింటే వెగట వస్తుంది, వాంతి వస్తుంది. సో ఇది ఎప్పుడైనా సరే నెగిటివ్నెస్ అనేది ఏ విషయంలో కూడా మంచిది కాదు. సినిమాలకు కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఒక పర్సంటేజ్ వరకే దాని తాలూకు ప్రభావం కనబడుతుంది. ఎక్కువ మితిమీరిన కొద్దీ అది ఎప్పటికైనా సరే అది చాలా డేంజర్. అందుకే నెగిటివిటీ అంటాం. సో నెగిటివ్ ప్రమోషన్స్, నెగిటివిటీ అనేది ఎప్పుడు ఎక్కడ మంచిది కాదు. అసలు ఇలాంటి మంచి సినిమాకి మేము ఇలాంటి మంచి టైటిల్ పెట్టుకొని మేము మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసాం. హీరో గారు లేకపోయినా కూడా అద్భుతంగా చేసాం. మేమంతా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఇది దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. హీరో గారు ఉండి అంత బాగుంటే ఇది ఇంకొక లెవెల్లో ఉండేది అనేది అందరికీ ఉంది. ప్రమోషన్స్ లో ఆయన కూడా ఉండుంటే బాగుండేది. ఆయన లేకుండా మీ ఇద్దరే చేస్తున్నారు ప్రమోషన్స్. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మనతో పాటు పనిచేసిన వ్యక్తి సొంత కారణాల వల్ల ఆయన ఓన్ రీజన్స్ వల్ల ఆయన రాలేకపోతున్నారు అనేది మాకు అర్థమైంది. ఆయన కోసం ఇంతమంది కష్టపడిన ఇన్ని వందల మంది కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతను ఏం చేశారు, అది ఏంటి, ఆయన ఉన్న పర్సనల్ ప్రాబ్లం ఏంటనేది ఆయన సొంతగా తేల్చుకొని ఆయన ముందుకు వస్తారు. అది మా వరకైతే మాత్రం మేము కష్టపడి పనిచేసాం, చాలా క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసాం, మంచి ప్రమోషన్స్ చేసుకుంటా ఉన్నాం, ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఒక సినిమా రిలీజ్కి ఇవి చాలేమో అని నేను అనుకుంటున్నాను.